హలో ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ చూసుకుంటే ఎస్ఎస్సి ద్వారా వచ్చిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గురించి టోటల్ డీటెయిల్స్ చెప్తాను. అలాగే ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎలా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ఫీజు ఎంత, టోటల్ వివరాలన్నీ చెప్తాను, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంతా. మన వీడియోని లాస్ట్ దాకా చూడండి, అప్పుడే మీకు టోటల్గా అర్థమవుతుంది. దాని తర్వాత అప్లై చేయండి. అలాగే మనం చూసుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే ఈరోజే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది ఆన్లైన్ సబ్మిషన్ చూసుకుంటే 29/5/2019 ఇవ్వడం జరిగింది లాస్ట్ డేట్. అలాగే మీరు ఫీజు పే చేయాలి అనుకుంటే 31/5/2019 వరకు సాయంత్రం 5 వరకు టైం ఉంటుంది. అలాగే మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీనికి సంబంధించి 2/8/2019 నుండి 6/9/2019 వరకు జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన టైర్ 2 ఎగ్జామినేషన్ చూసుకుంటే 17/11/2019 పెడతాము అని చెప్పి నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూసుకుంటే మెయిన్గా లాస్ట్ ఇయర్ ఈ నోటిఫికేషన్ అనేది రాలేదు. ఈసారి దీంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ అటెంప్ట్లోనే జాబ్ కొట్టాలి అని ఎవరైనా అనుకుంటే ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి శాలరీ 5,200 నుండి 20,200 వరకు ఉంటుంది. అలాగే గ్రేడ్ పే అనేది 1,800 రూపాయలు ఇస్తాము అని చెప్పి దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది 7th CPC ప్రకారంగా. అలాగే వ్యాకెన్సీస్ చూసుకుంటే వ్యాకెన్సీస్ ప్రస్తుతానికి 10,000 పైన ఉన్నాయి ఇందులో వ్యాకెన్సీస్. కానీ వాడు ఏం మెన్షన్ చేశాడంటే డైలీ ఏదో వ్యాకెన్సీ అనేది వ్యాకెంట్ పడుతూ ఉంటుంది. ఆ వ్యాకెన్సీస్ కూడా దీంట్లో కలిపి అప్పుడు మనం వాళ్ళ ఎగ్జామ్ సెలెక్షన్ చేసేటప్పటికి ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయో దాన్ని బట్టి తీసుకుంటామనేది వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అని చెప్పి చెక్ చేయాలి అనుకుంటే ssc.nic.in క్యాండిడేట్స్ కార్నర్లో వెళ్ళి అక్కడ వెళ్ళి టెంటేటివ్ వ్యాకెన్సీ అని ఉంది, అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే దాంట్లో 10,000 పైగానే వ్యాకెన్సీస్ ఉన్నాయి. ఇది నోటిఫికేషన్ టోటల్గా ప్రాసెస్ అయ్యే వరకు చూసుకుంటే మనం ఒక 12,000 దాకా వ్యాకెన్సీస్ రావచ్చు. అలాగే రిజర్వేషన్ చూసుకుంటే SC, ST, OBC క్యాండిడేట్, ఎక్స్ సర్వీస్ మెన్, అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కూడా ఇందులో ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది. ఎకనామికలీ వీకర్ సెక్షన్ వచ్చిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఫస్ట్ టైం వస్తుంది. అలాగే మనం చూసుకుంటే ఈ ఎకనామికలీ వీకర్ సెక్షన్ అండ్ రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అలాగే మనం చూసుకుంటే ఫిజికలీ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఎంత ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏం లేకపోతే ఫిజికలీ హ్యాండిక్యాప్ అనేది మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ PDF ఫార్మాట్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను, చూసి అప్లై చేసుకోండి. టోటల్గా చదివిన తర్వాతే అప్లై చేయండి. ఇట్లాంటి సెంట్రల్ జాబ్స్ అన్నీ ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా మీరు మెరిట్ లిస్ట్లో ఉన్నా కూడా వాళ్ళు మిమ్మల్ని తీసేస్తారు తర్వాత. కాబట్టి అప్లై చేసేటప్పుడు టోటల్గా చదివి అప్లై చేసుకోండి. అలాగే ఏజ్ లిమిట్ మనం చూసుకుంటే ఇందులో 18 నుండి 25 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ఇదైతే జనరల్ క్యాండిడేట్స్కి 1/8/2019 వరకు మనం చూసుకుంటే ఈ 18 నుండి 25 సంవత్సరాలు ఉండాల్సి ఉంటుంది. అలాగే రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రిజర్వేషన్ చూసుకుంటే SC, ST క్యాండిడేట్స్కి 5 years ఇవ్వడం జరిగింది. OBC క్యాండిడేట్స్కి 3 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్కి జనరల్ క్యాండిడేట్స్ అయితే 10 years ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ OBC క్యాండిడేట్స్కి 13 years, ఫిజికలీ హ్యాండిక్యాప్లోని SC, ST అయితే 15, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years అనేది ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ హూ హ్యాడ్ ఆర్డినర్లీ బీన్ డొమాస్టిక్, జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి చూసుకుంటే 5 ఏళ్ళు అట్లా ఇవ్వడం జరిగింది. ఇవంతా మనకు అవసరం లేదు. ఆంధ్ర తెలంగాణ వాళ్ళ గురించి నేను చెప్తున్నాను కాబట్టి ఇవంతా మనకు అవసరం లేదు. ఏది అవసరం అదే చెప్తాను, ఇందుకు ఊరికే వీడియో లెంత్ అవుతుంది అంతే. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే దీంట్లో SSC అనేది మీరు పాస్ అయి ఉండాలి. ఏదైనా రికగ్నిషన్ బోర్డ్ ద్వారా ఓపెన్ కేటగిరీలో ఉన్న ప్రాబ్లం లేదు, డిస్టెన్స్ అయినా ప్రాబ్లం లేదు. మీరు 10th క్లాస్ అనేది కంపల్సరీగా 10th క్లాస్ అనేది మీరు కంప్లీట్ చేసి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. హౌ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. మీరు https://ssc.nic.in వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ రోజు నుండే ఆల్రెడీ స్టార్ట్ అయింది. మనం చూసుకుంటే 29/5/2019 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి. కాబట్టి ఎవరైనా అప్లై చేయాలి అనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళి అప్లై చేసుకోండి. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే 100 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీరు పే చేసే విధానం చూసుకుంటే UPI ఉంది, ఇందులో నెట్ బ్యాంకింగ్ ఉంది, వీసా, మాస్టర్ కార్డు, మ్యాస్ట్రో, రూపే కార్డు అన్నీ ఉన్నాయి. SBI బ్రాంచెస్లో నుండి చలానా తీసి కూడా సబ్మిట్ చేయొచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే ఎవరైతే SC, ST
అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు నుండి ఎగ్జామ్టెడ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎటువంటి ఎగ్జామ్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. అలాగే మనం చూసుకుంటే ఆన్లైన్ ఫీజు అనేది లాస్ట్ పే చేయడానికి డేట్ చూసుకుంటే 31/5/2019 ఇవ్వడం జరిగింది. 5 గంటల వరకు ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీరు 31/5/2019 వరకు పే చేయొచ్చు. అలాగే ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే మనకు ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే చెప్తాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి వరకు ఇవ్వడం జరిగింది, సదరన్ రీజన్ కాబట్టి. మన ఆంధ్ర తెలంగాణ చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుదుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచిరపల్లి, కరీంనగర్, వరంగల్, హైదరాబాద్. మన ఆంధ్ర వాళ్ళకి చూసుకుంటే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఉంది. అలాగే మనం తెలంగాణ చూసుకుంటే హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా తమిళనాడు అవి కూడా ఉన్నాయి, మనకు అవసరం లేదు, ఓన్లీ ఆంధ్ర తెలంగాణ కాబట్టి మనం చూసుకుందాం. అలాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకుంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 ఉంటుంది. ఫస్ట్ ఆల్రెడీ పైన చెప్పాను కదా, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూసుకుంటే మీకు పేపర్ 1 అనేది ఉంటుంది. అది ఏమేమి మోడల్స్ ఏముంటుంది ఎగ్జామినేషన్ ప్యాటర్న్ టోటల్గా చెప్తాను. ఇప్పుడు మనం చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి ఇది 2/8/2019 నుండి 6/9/2019 వరకు ఎగ్జామ్ జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంట్లో మన సబ్జెక్ట్ చూసుకుంటే జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, అది 25 క్వశ్చన్స్ ఉంటుంది, 25 మార్క్స్. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అలాగే మనం న్యూమెరికల్ యాప్టిట్యూడ్ చూసుకుంటే 25 క్వశ్చన్స్ ఉంటాయి, దీనికి సంబంధించి 25 మార్క్స్ ఇవ్వడం జరిగింది. జనరల్ అవేర్నెస్ వచ్చి 25 క్వశ్చన్లు ఉంటాయి, 25 మార్క్స్. టోటల్గా చూసుకుంటే 100 క్వశ్చన్లు, 100 మార్కులు. టైం చూసుకుంటే 120 minutes ఫర్ 90 minutes ఇవ్వడం జరిగింది. టోటల్గా అందరికీ చూసుకుంటే 90 minutes ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. నెగిటివ్ మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో చూసుకుంటే 0.25 అనేది మనకు నెగిటివ్ మార్క్ ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ మీరు తప్పు రాస్తారంటే, అంటే 4 క్వశ్చన్లకు 1 మార్క్ అనేది మీకు కట్ చేస్తారు ఇందులో. అలాగే మనం చూసుకుంటే పేపర్ 2లో డిస్క్రిప్టివ్ చూసుకుంటే షార్ట్ ఎస్సే, లెటర్ రైటింగ్ అని ఉంటుంది. మీరు ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతే సెకండ్ ఎగ్జామ్ ఈజీనే, మీరు ఈజీగా ప్రిపేర్ అయ్యి రాయొచ్చు. షార్ట్ ఎస్సే ఆర్ లెటర్ ఉంటుంది, లెటర్ అయినా ఉంటుంది, మీకు ఎస్సే అయినా చెప్తాడు. అది ఇంగ్లీష్ రాయాలా, లేకపోతే ఎనీ లాంగ్వేజ్ ఇంక్లూడెడ్ ఇన్ ద 8th షెడ్యూల్ ప్రకారం. అంటే తెలుగులో కూడా రాయొచ్చు, మనం చూసుకుంటే హిందీలో రాయొచ్చు. మీకు ఏది కన్వీనియంట్ అయితే అది అప్లై చేసుకొని రాసుకోవచ్చు. మ్యాక్సిమం మార్క్స్ చూసుకుంటే 50 మార్క్స్ ఉన్నాయి. టైం చూసుకుంటే 30 minutes ఇవ్వడం జరిగింది. 30 minutesలో మీరు ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాలి. మార్క్స్ వచ్చి 50 ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది దీని గురించి అయితే, ఎగ్జామినేషన్ సిలబస్ దాని గురించి టోటల్గా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో ఏముంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏముంటుంది, న్యూమెరికల్ యాప్టిట్యూడ్ ఏముంటుంది, అది క్లియర్గా చూసుకొని అప్లై చేసిన తర్వాత చదువుకునే వాళ్ళు ఈ సిలబస్ చూసి చదువుకొని సరిపోతుంది. దాని మించి ఏది ఇవ్వడు. కాబట్టి మీరు ఈ సిలబస్లో ఏది ఉందో ఆ టాపిక్ని తీసుకొని టాపిక్ వైజ్ చదువుకోండి, క్లియర్గా సరిపోతుంది. వేరే టాపిక్స్ అంతా ఏదంటే చెత్త అంతా చదివినా వేస్టే. మీరు ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ న్యూమెరికల్ యాప్టిట్యూడ్లో చూసుకుంటే నంబర్ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది. నంబర్ సిస్టమ్ అంటే దాంట్లో ఉంటే క్వశ్చన్స్ ఇస్తాడు, వేరే క్వశ్చన్స్ ఇవ్వడు. కాబట్టి మీరు సిలబస్ చూసి చదివారంటే గ్యారంటీగా ఏ జాబ్ అయినా కొట్టచ్చు ఈజీగా. కాబట్టి సిలబస్ చూడండి కన్ఫామ్గా. అందరూ ఆ PDF అనేది నేను ప్రొవైడ్ చేస్తాను కింద డిస్క్రిప్షన్లో. మీరు ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏమేమి ఉండాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి అటెండ్ అయ్యేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అయినా ఏదో ఒకటి ప్రూఫ్ తీసుకొని వెళ్ళాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, అప్పుడు ఏమీ లేదు, మీ ఆధార్ కార్డు, మీ 10th క్లాస్ మార్క్ లిస్టు ఏదో ప్రూఫ్ ఎత్తుకొని పోవాలి. అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ నేను చెప్పినట్టు. అలాగే OBC క్యాండిడేట్స్, SC ST EWS క్యాండిడేట్ ఎవరైనా ఉంటే వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే వాళ్ళు వర్క్ చేసే ఈ సర్వీస్ మెన్ అయితే వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ అనేది అదే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్ మెయిన్గా ఇదే ఇంపార్టెంట్, చూసుకొని అప్లై చేసుకోండి. మంచి నోటిఫికేషన్, ఇట్లాంటి నోటిఫికేషన్ ఇయర్కి ఒకసారి మాత్రమే వస్తుంది.
దాదాపుగా కొంచెం ప్రిపరేషన్తో ఈ జాబ్ అనేది మీరు పొందొచ్చు. అప్లై చేసుకోండి, ఈజీగానే మీరు జాబ్ అనేది పొందొచ్చు. మిగతా అంతా మనకు అవసరం లేదు. మాల్ ప్రాక్టీస్ ఇట్లాంటివి అనక్షర్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ నోటిఫికేషన్లో చూసుకుంటే ఈ డీటెయిల్స్ అంతా మనకు అవసరం లేదు కాబట్టి చెప్పట్లేదు. ఏది ఇంపార్టెంటో అదే చెప్పడం జరిగింది ఈ వీడియోలో. వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అని ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలి అని చెప్పి నేను వేరే వీడియో చేస్తాను, దాంట్లో చూడండి. దీంట్లో అవసరం లేదు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీరు జాబ్ అనేది సాధించాలని కోరుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే ఇది మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఒకవేళ ఇది మీకు యూజ్ కాకపోయినా మీ ఫ్రెండ్స్కి యూజ్ అవ్వచ్చు. అలాగే నేను డైలీ 2 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను, స్టడీ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్. మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. జై హింద్.